హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు వచ్చేసి మిల్ మేకర్తోనే చట్నీ చేసినాను. చూడండి, కొన్నే మిల్ మేకర్ తీసుకున్నాను. నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత అవి గట్టిగా పిండి జల్లెట్లు వేసుకోండి. నూనె కొంచెం ఎక్కువ వేసుకోండి. మంచిగా గోలుతాయి. నూనె దీనికి ఏం ఎక్కువ పట్టదండి. నానినాక మనం డ్రై చేస్తాం కనుక కొంచెం నూనె తొందరనే బాగేం పట్టది, తొందరనే గోలుతాయి. ఒకసారి మిల్ మేకర్ కర్రీ, టమాటా గ్రేవీ ఇట్లా కాకుండా ఒకసారి పచ్చడి కూడా ట్రై చేయండి. నాకు మాత్రం టేస్ట్ బాగుంది. టేస్ట్ సూపర్గా వచ్చిందండి చట్నీ. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. అంతే అండి. గోలిన తర్వాత ఆవాలు, మెంతులు, జీలకర్ర ఇవి మంచిగా దూరగా వేయించుకొని మిక్సీ పట్టుకోవడమే. మిక్సీ పట్టుకున్న పొడి ఇందులో కలుపుకోవాలి. తొందరనే గోలుతాయి కదండి ఇవి. ఈజీగా అనిపించిందండి. కర్రీ కంటే చట్నీ బెస్ట్. నిల్వ కూడా ఉన్నది. ఒక వారం రోజుల దాకా ఉందండి చట్నీ ఇది. ఇవి మిక్సీ పట్టుకొని ఎంపుకున్న దాంట్లో కలుపుకున్న తర్వాత ఉప్పు, కారం ఉంటే ఆవపిండి, మెంతిపిండి, జీలకర్ర పొడి ఇట్లా కూడా వేసుకోవచ్చు. కాకపోతే మిక్సీ పట్టి 3 కలిపి వేయించి మిక్సీ పడితే టేస్ట్ ఇంకా బాగుంటుందండి, కచ్చపచ్చగా. మళ్ళీ పోపు పెట్టుకోవాలి. అదే నూనెలోనే మళ్ళీ పోపు పెట్టుకున్నా నేను. జీలకర్రను, పోపు దినుసులున్న ఎల్లిపాయ, కరివేపాకు, పసుపు వేసుకున్నా. అంతే. బాగుందండి. ఒక నిమ్మకాయ పిండుకోవాలి. నిల్వ ఉంచుకుంటాం కనుక నిమ్మకాయ పిండుకుంటేనే బాగుంటుంది. ఇది అందులో కలుపుకోవడమేనండి, అంతే. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మార్నింగ్ బాక్సులోకి కూడా ఇది బాగుంటుందండి, పిల్లల లంచ్ బాక్సులోకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా చట్నీ ట్రై చేసి చూడండి.